హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ చాకోలే అనే ఐటెం చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: బిస్కెట్లు, చాకోస్, బూస్ట్ ప్యాకెట్, పంచదార, పౌసరి పాలు అనమాట, పావు లీటర్ అనమాట. అయితే ఇవన్నీ కూడా వేడి వేడి పాలల్లో మనం చాకోస్ వేసుకోవాలి, బిస్కెట్స్ వేసుకోవాలి, పంచదార వేసుకోవాలి. అది ఎంత వేసుకోవాలంటే ఒక కప్ అనమాట. ఒక కప్పు చాకోస్ అనమాట. ఒక కప్పు చాకోస్, దాంట్లో ఇలాంటి బిస్కెట్స్ చాలా వేసాను, నేను 10 వేసానండి. అలాగే పంచదార 5 వేసాను. బూస్ట్ కొద్దిగా వేసి చక్కగా కలిపేసాను అనమాట. ఇది ఆహా ఎంత బాగుంటుందోనండి. వేడి వేడి పాలలో ఇవన్నీ వేసుకొని చక్కగా నానబెట్టి తింటే పిల్లలకి ఇవ్వచ్చు, స్నాక్స్గా మనం తినొచ్చు, పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు. ఆహా ఇది చూస్తేనే నోరు ఊరిపోతుందండి. ఇవన్నీ చక్కగా కలిపి పిల్లలకి ఇవ్వండి. ఒక 5 నిమిషాలు ఆగినాక పాలు ఆరిపోయినాక వేస్తే చక్కగా తింటారనమాట వాళ్ళు. అయితే నేను ఇవాళ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. అది ఏంటంటే, ఇప్పుడు గరికిపాటి నాగేశ్వరరావు గారు చెప్పే మాటలు ఆడిముత్యంలాగా ఉంటాయండి. ఆయన ఏ మతాన్ని విమర్శించరు, మంచి మాటలు చెప్తారు. మరి రాధా మనోహర్ దాస్ ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటారు, విమర్శిస్తూనే ఉంటారు. ఇవాళ చిన్న చిన్న పిల్లలు కూడా యూట్యూబ్ చూస్తున్నారు కదండి. వాళ్ళ మనసుల్లో ఈ రాధా మనోహర్ గారు మతమును గురించి విషయం నింపుతున్నారన్నమాట. ఇవాళ పిల్లలే రేపటి పౌరులు కదండి. యాజ్ ఏ టీచర్ నేనేం చెప్తున్నానంటే, పిల్లలకి చిన్నప్పటి నుంచి రామ్, రాబర్ట్, రహీము వీళ్ళందరూ ఒకటే. క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా అందరూ ఒకటేనమ్మా. ఎప్పుడు పోట్లాడుకోకూడదు, అందరు కలిసిమెలిసి ఉండాలని నేను ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లలకి బోధిస్తూనే ఉన్నానండి. మరి ఇప్పుడు రామ్, రాబర్ట్, రహీంలో ప్రవహించేది కూడా ఎర్ర రక్తమే అని అందరూ ఒకటేనని చెప్తాను. వాళ్ళను కూడా మనం గౌరవించాలి, ఇతర మతాలని కూడా గౌరవించాలి అని పిల్లలకి అందరూ ఒకటై కలిసిమెలిసి ఉండాలని ఎప్పుడు చిన్న చిన్న స్టోరీస్గా చెప్తూ ఉంటాం. ఎప్పటి నుంచి? ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తాం మేము. మరి ఇవాళ రాధా మనోహర్ దాస్ వచ్చి ఇప్పుడు భావితరాలని పాడు చేస్తున్నాడు. సమాజం ఎందుకు ఊరుకుంటుందో మాకైతే తెలవట్ల. మన రాష్ట్రానికి ఇలాంటి వారు చీడపురుగులు లాంటి వారు కదండి. దయచేసి అందరూ కలిసి మాటల ద్వారా కానీ, పాటల ద్వారా కానీ ఈ రాధా మనోహర్ దాస్ అనే చీడపురుగును మార్చండి. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.